Dear students, become first year Financial Accounting 1, Semester 1, Unit 2, Subsidiary Books. When business transactions are very few, there is only one journal wherein all transactions are recorded. In big business concerns, recording of all transactions in one journal and then posting them into ledger will be very inconvenient and will involve a lot of clerical work. Moreover, transactions are usually of repetitive nature. When business transactions are very few, అంటే వ్యాపార వ్యవహారాలు తక్కువ ఉన్నప్పుడు చిన్న సంస్థలు అయినట్లయితే జర్నల్లో రికార్డ్ చేయడం జరుగుతుంది. అండ్ బిగ్ బిజినెస్ కన్సర్న్ రికార్డింగ్ ఆఫ్ ఆల్ ట్రాన్సాక్షన్స్ ఇన్ వన్ జర్నల్ అండ్ ద పోస్టింగ్ దెమ్ ఇంటూ లెడ్జర్ విల్ బి వెరీ ఇన్కన్వీనియంట్ అండ్ విల్ ఇన్వాల్వ్ ఎ లాట్ ఆఫ్ క్లరికల్ వర్క్. అంటే పెద్ద సంస్థలు అయినట్లయితే వ్యాపార సంస్థకు సంబంధించి వ్యవహారాలు అధికంగా ఉంటాయి. వాటన్నిటిని జర్నల్లో రికార్డ్ చేసి వాటిని ఆవర్జలో నమోదు చేయడము కొంచెం గుమస్తాలకు పని అధికమవుతుంది. కాబట్టి మోరెవర్ ట్రాన్సాక్షన్స్ ఆర్ యూజువల్లీ ఆఫ్ రెప్యుటేటివ్ నేచర్. వ్యాపారాలను రికార్డ్ చేసేటప్పుడు ఒకే రకమైన స్వభావాన్ని కలిగిన వ్యవహారాలు క్రమంగా రిపీట్ అవుతూ ఉంటాయి. కాబట్టి to overcome this difficulty, big business concern have introduced the system of subsidiary books. క్లరికల్ వర్క్ని సింపుల్గా తగ్గించడానికి సబ్సిడరీ బుక్స్ని ఉపయోగించడం జరుగుతుంది. అండర్ ద సిస్టమ్ ఆఫ్ సబ్సిడరీ బుక్స్, ఇన్స్టెడ్ ఆఫ్ మెయింటైనింగ్ ఓన్లీ వన్ బుక్ ఆఫ్ ఒరిజినల్ ఎంట్రీ called journal for all types of transactions, several books of original entry called subsidiary books are maintained. అన్ని రకాల వ్యవహారాలకి సంబంధించి ఒరిజినల్ ఎంట్రీ సబ్సిడరీ బుక్ మెయింటైన్ చేయడం జరుగుతుంది. సబ్సిడరీ బుక్స్ ఆర్ బుక్స్ ఆఫ్ ఒరిజినల్ ఎంట్రీ. As well as all transactions are first recorded in these books before they are recording in respective accounts in ledger. లెడ్జర్లో రికార్డ్ చేయడానికి ముందు అన్ని వ్యవహారాలని కూడా రికార్డ్ చేయడానికి ఇది ఉపయోగించే ఒరిజినల్ ఎంట్రీనే సహాయక పుస్తకంగా సబ్సిడరీ బుక్గా చెప్పడం జరుగుతుంది. These special journals are called subsidiary books because they are subsidiary to the principal or main book, namely ledger. Subsidiary books do not provide final accounting information relating to the business but merely help in the preparation of ledger accounts. Subsidiary books only preparation of ledger accounts.
It is not helpful to the final accounts. It is ledger preparation used. Advantage of subsidiary books. Subdivision of the journal into subsidiary books will make the recording work easy and quick. జర్నల్ని మనం ఉపవిభాగాలు విభజించి ఈజీగా రికార్డ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇట్ హెల్ప్స్ ఇన్ ద డివిజన్ ఆఫ్ లేబర్ అండ్ అకౌంటింగ్ వర్క్ మే బీ డివైడెడ్ అమాంగ్ ఎ నెంబర్ ఆఫ్ క్లర్క్స్. జర్నల్ రికార్డ్ చేయడానికి కావాల్సినటువంటి వ్యవహారాలన్నిటికీ క్లర్క్ గుమస్తాలకి ఒక్కొక్కరికి ఒక్కో రకమైనటువంటి వ్యవహారాలని విభజించి రికార్డ్ చేయించడం జరుగుతుంది. ఇది సులభంగా ఉపయోగపడుతుంది. ఈజీ రెఫరెన్స్ బికమ్స్ పాసిబుల్ సిన్స్ ఈచ్ సబ్సిడరీ బుక్ ప్రొవైడ్స్ ఇన్ఫర్మేషన్ రిలేటింగ్ టు ఏ పర్టికులర్ ఆస్పెక్ట్ ఆఫ్ ద బిజినెస్ ఓన్లీ. ఇది సులభంగా మనం చూడడానికి అవకాశం ఉంటుంది. అంటే ప్రతి వ్యవహారానికి సంబంధించి అంశానికి సంబంధించి ప్రత్యేకంగా రికార్డ్ చేయడం జరుగుతుంది కాబట్టి సులభంగా మనం గుర్తించడానికి అవకాశం ఉంటుంది. దేర్ ఈజ్ ఏ సబ్స్టాన్షియల్ రిడక్షన్ ఆఫ్ క్లరికల్ వర్క్. ఇది క్లరికల్ వర్క్ని తగ్గించడానికి, శ్రమ తగ్గించడానికి సబ్సిడరీ బుక్స్ అనేది యూజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్, టైప్స్ ఆఫ్ సబ్సిడరీ బుక్స్. జనరల్లీ ద ఫాలోయింగ్ సబ్సిడరీ బుక్స్ ఆర్ యూజ్డ్ ఇన్ business. Cash book, first one. To cash book record receipts and payments of all cash, including deposits and payments out of bank. The cash book record the all cash transactions with the bank transactions also. All receipts and payments are recorded in the cash book. It is only record the cash transactions. Okay. Next, second one, purchase book. In this book, to record credit purchase of goods. In this book, to record credit purchase of goods. Only credit purchase of goods does not record the assets on credit. Okay. Next, third one, purchase returns. To record all purchases returns, that is all goods returned by the trader to his suppliers. సప్లయర్స్ నుంచి సప్లయర్కి మన సరుకును వాపస్ చేసినట్లయితే పర్చేజ్ రిటర్న్స్ బుక్లో రికార్డ్ చేయడం జరుగుతుంది. ఓకే. నెక్స్ట్, సేల్స్. ఇన్ దిస్ బుక్ టు రికార్డ్ ఆల్ క్రెడిట్ సేల్స్ ఆఫ్ గూడ్స్. ₹1 అమ్మిన సరుకును మాత్రమే ఇక్కడ రికార్డ్ చేయడం జరుగుతుంది. దేర్ ఈజ్ నో అసెట్స్ సేల్ ఆన్ క్రెడిట్. ₹1 అమ్మిన ఆస్తిని రికార్డ్ చేయడం జరుగుతుంది. ఓన్లీ ₹1 అమ్మిన సరుకును మాత్రమే రికార్డ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, సేల్స్ రిటర్న్స్. టు రికార్డ్ ఆల్ సేల్స్ రిటర్న్స్, దట్ ఈస్ ఆల్ గూడ్స్ రిటర్న్డ్ బై ద కస్టమర్స్ టు ద ట్రేడర్. కస్టమర్ నుండి ట్రేడర్స్కు సరుకు వాపసు వచ్చినప్పుడు మాత్రమే సేల్స్ రిటర్న్స్ బుక్లో రికార్డ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, బిల్స్ రిసీవబుల్ బుక్. ఆల్ బిల్స్ రిసీవబుల్ బుక్ రికార్డ్ ద బిల్స్ రిసీవబుల్ బుక్ అండ్ బిల్స్ పేయబుల్ బుక్. ఆల్ బిల్స్ పేయబుల్ రికార్డ్ ద బిల్స్ పేయబుల్ బుక్. నెక్స్ట్, ఎయిత్ వన్, జర్నల్ ప్రాపర్. జర్నల్ ప్రాపర్.
to record all those transactions that cannot be recorded in any of the 7 books. ఇంతకుముందు చెప్పుకున్న 7 సహాయక పుస్తకాల్లో రాయడానికి వీలైనటువంటి వ్యవహారాలని జర్నల్ ప్రాపర్లో రికార్డ్ చేయడం జరుగుతుంది. దట్ ఈస్ ఫర్ ఎగ్జాంపుల్ ఓపెనింగ్ ఎంట్రీస్, closing entries, adjustment entries are recorded in the proper journal. It is the brief explanation of the subsidiary books. Okay, thank you students.